నమస్కారం. వీటీవీకి స్వాగతం. జోద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు అని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో గత 4 రోజులుగా సంక్రాంతి సంబరాల సందర్భంగా మారుతినగర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మారుతినగర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 నైట్ క్రికెట్ టోర్నమెంట్ మరియు ముగ్గుల పోటీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, వారి సతీమణి విజయ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా మహిళలు రమణీయంగా వేసిన ముగ్గులను తిలకించి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. శాసనసభ్యుల దంపతులు మారుతినగర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నైట్ క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది. క్రికెట్ పోటీల్లో ఎస్ఆర్కే టీం మొదటి బహుమతి 8,116 రూపాయలు గెలుచుకోగా, రెండవ బహుమతి మారుతినగర్ టీం గెలుచుకుంది. ముగ్గురు పోటీల్లో గెలుచుకున్న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్థానిక శాసనసభ్యులు సతీమణి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ యువత జోద క్రీడల బానిస కాకుండా సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. మారుతినగర్ లో నిర్వహిస్తున్న క్రికెట్ మరియు ముగ్గుల పోటీలకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మారుతినగర్ ను ప్రశాంతి నగర్ గా మారిస్తే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా మారుతినగర్, చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారుతినగర్ కమిటీ సభ్యులు పెద్దాడ తాతారావు, వేముల రవీంద్ర, దేశవతి వెంకట్రావు, నందుల రమణ, సింగవరపు రవికుమార్, చీపు శ్రీను, కంబం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేశారు. అందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మేము ఇక్కడ ఏం చూసామంటే మాకు పేర్లు ఎవరు తెలీదు, జస్ట్ నంబర్స్ తోటి వెళ్ళాము. కాన్సెప్ట్ అక్కడ ఉన్న థింగ్స్ ఏమైతే ముగ్గులో ఉన్నాయో అవి కన్సిడర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అండి, అందరు విజేతలే. ఫస్ట్ ప్లేస్ 9 అండి. అండి జ్ఞాపకాలు ఇవే మిగిలిపోయాయి మనకి. అండి నంబర్ 6 అదృష్టం చూసారా? గ్రైండర్ అంటమ్మా, గురువు గట్టిగా పట్టుకోండి సార్. ఒకసారి ఓకే సార్. ఎస్ఆర్కే టీం నుంచి ఆదిగా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మాధ్యమ పెద్దలను కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెంబర్ 2 5 అది పి లక్ష్మి కాదు, కన్సల్టేషన్ ప్రైజ్ తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ మారుతినగర్ లో ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుపుకునే ముగ్గుల పోటీ, అలాగే క్రికెట్ టోర్నమెంట్ మరి ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. మంచి లైట్స్ మధ్యలో ఇంతగా శేషగిరి అన్నారు మారుతి నగర్ చాలా ప్రశాంతంగా ఉంటుందని, సో దీన్ని ప్రశాంత్ నగర్ మారుద్దాం.
సో అట్లాగే మరి అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు. కానీ సంక్రాంతి యొక్క కాన్సెప్ట్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ముగ్గుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్ని ముగ్గులు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. బట్ విన్నర్ ఒకే ఉంటారు కాబట్టి సో సంక్రాంతి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో రమేష్ కానివ్వండి, లేకపోతే సీతారాం కానివ్వండి, అంకంరావు కానివ్వండి, వీరందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ జరుగుతూ ఉంది. మరి చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్. నాకు ఇందాక తెలుసుకున్నాను ఇక్కడ ఆడేవాళ్ళలో చాలా మంది అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క వాతావరణంలో యువత చెడు అలవాట్లకు చెడు దూరంకి వెళ్లకుండా ఇలాగా క్రీడలు ఆడి మరి యొక్క టీమ్ స్పిరిట్ని అలాగే ఫిట్నెస్ని పెంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మిగతా యువత కూడా ఇలాంటి ఆటలు కానివ్వండి మీరు అనవసరమైన అలవాట్లకు పోకుండా ఒక పాజిటివ్ వేలో వెళ్తే చాలా బాగుంటుందని, మీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజర్స్ కానివ్వండి, లేకపోతే మారుతినగర్ కమిటీ కానివ్వండి, ఇక్కడ ఉండే నివాసులు కానివ్వండి, అలాగే కూటమి నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను. ఈ ఒక్క సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే మరి అందరూ కూడా పండుగని ఒక బాధ్యతగా చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొకసారి అందరు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.